ఆన్‌లైన్‌లో పూజ వస్తువులు తీసుకునే కన్నా నేరుగా వెళ్లే తీసుకోవచ్చు. మంచి క్వాలిటీలో ఉంటుంది అని చాలా రోజులుగా అనుకుని నేరుగా వెళ్లి అంగట్లో కొనేది లేదు. అలాగని ఆన్‌లైన్‌లోనూ కొనేది లేదు. ఎలా వస్తుందో ఏమో అని ఒక చిన్న భయం ఉంటుంది కదా! ఈరోజు ఆ భయాన్నయితే తొలగించేద్దాము. ఆన్‌లైన్‌లో పూజ వస్తువులు ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఒక్కొక్కటిగా చూసేద్దాము. ఏది బెస్ట్‌గా ఉంది, ఏది బెస్ట్‌గా లేదు అనేది కూడా క్లియర్‌గా చెప్పేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా పూజకి కావాల్సిన గంటలు. నైవేద్యం పెట్టిన ప్రతిసారి బెల్లు కొట్టకపోతే దేవుడొచ్చి నైవేద్యం తిండేమో అని భయపడి బెల్లు కొట్టే వాళ్ళుండారు. దేవుడిని ఇంట్లోకి రప్పించడానికి కోసం బెల్లు కొట్టే వాళ్ళుండారు. అలా బెల్లు కొట్టి కొట్టి బెల్లు 2గా ఇరిగిపోయిందనమాట. సో, అందుకనేసి ఆర్డర్ పెట్టాను. ఇది కాంబోలో వచ్చింది. ఒకటేమో చిన్న సైజ్ ఉంటుంది. ఒకటేమో పెద్ద సైజ్ ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంది. చూడ్డానికి యెల్లోయిష్‌గా ఉంది. కానీ క్వాలిటీ చాలా మంచిగా ఉంది. చిన్న బెల్లు రొటీన్‌గా వాడుకోవచ్చు. పెద్ద సైజ్ బెల్లొచ్చేసి మనం పూజలు చేసేటప్పుడు ప్రత్యేకంగా పండగల టైంలో వాడుకున్నామనుకో చాలా మంచి అట్రాక్టివ్ ఇస్తుంది అని అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఏమో అమ్మవారు ఉండారు. ఇంకొక సైడ్ ఏమో విఘ్నేశ్వరుడు ఉండాడు. సో 2 సైడ్‌లు ఇలా దేవుణ్ణి పెట్టడం చాలా మంచిగా అనిపించింది. మరీ వెయిట్‌గా అయితే లేదు. అందుకని మరీ వెయిట్‌లెస్‌గా కూడా లేదు. మీడియం వెయిట్‌లో ఉందనమాట. చాలా మంచి క్వాలిటీలో ఉంది. కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చనమాట. ఈ బెల్స్‌ని 163 రూపీస్‌కే కొన్నాను. సో, ఇంత తక్కువ ప్రైస్‌కి ఇంత మంచి క్వాలిటీ వచ్చింది అని అనిపించింది. సో, కావాలి అని అనుకుంటే వెంటనే కొనిపెట్టుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేసేయండి. ఆ తర్వాత ఇంకొక ప్రొడక్టు మన ఇంట్లోకి నరదృష్టి అలాంటివన్నీ రాకుండా ఉండడానికి కోసం మనం దిష్టి బొమ్మలు అలాంటివన్నీ ఇంటి ముందర పెడుతూ ఉంటాం కదా! సో, అలాగనేసే గుమ్మం ముందర లేకపోతే ఎంట్రన్స్‌కి లోపల అంటే ఇంటికి ఎంట్రన్స్ అవుతాం కదా! సో, గుమ్మంకి లోపల పక్క కూడా ఇలా ఆంజనేయ స్వామిని పెడితే మంచిది అని అనిపించింది. సో, అందుకనేసే కొన్నాను. నేను ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇవి కొంచెం చిన్న సైజ్‌గానే ఉంది. కానీ క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉంది. చాలా మంచి క్వాలిటీలో ఇచ్చారు. చాలా బాగుంది. ఇంటి గుమ్మం ముందర లేకపోతే ఇంటి లోపల గుమ్మం తర్వాత కూడా పెట్టినా కూడా ఇవి చాలా అందంగా అట్రాక్టివ్‌గా కనబడుతుంది. లేదు పూజ రూమ్‌లో పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చు. మంచిగా ఉంది. దీన్ని నేను 213 రూపీస్‌కే కొన్నాను. సో, నాకైతే వర్త్ అని అనిపించింది. కొంచెం పెద్ద సైజ్ అయ్యుంటే ఇంకా సాటిస్ఫైడ్‌గా ఉండుంటుంది అని కూడా అనిపించిందనమాట. ఇక ఇంకొక ప్రొడక్టు ఇవి నాకు కొంచెం కన్‌ఫ్యూషన్ అయిపోయాను. అంటే ఇవి నేను ముగ్గు వేయడానికి రంగోలీ స్టెన్సిల్స్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఈ ప్రొడక్ట్ కాదే మనం తీసుకునింది ఇంకొకటి కదా అని కొంచెం కన్‌ఫ్యూషన్ అయిపోయాను. ఎందుకంటే ఇంకొకటి సెలెక్ట్ చేసి పెట్టాను. బట్ ఆర్డర్ పెట్టేటప్పుడు దీన్నే ఆర్డర్ పెట్టాను. సో, అందుకనేసే నా రియాక్షన్ అలా ఉంటుందనమాట. ఇవి రంగోలీ స్టెన్సిల్స్. ఇవి గుమ్మం ముందర ముగ్గులు వేయడానికన్నా, లేకపోతే పూజ గదిలో మనం దేవుడి ముందర ముగ్గులు వేయడానికన్నా ఈ స్టెన్సిల్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలకి నాకు ముగ్గులు వేయడమే రాదు అనే వాళ్ళకి కూడా ఇవి ఈజీగా వేసుకోవచ్చనమాట. ముగ్గు వేయాలని చాలా మందికి ఆశగా ఉంటుంది. బట్ ముగ్గు వేయడం చేతకాక అలా సింపుల్‌గా అలా ముగించేస్తూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళు ఈ స్టెన్సిల్స్ అయితే తీసి పెట్టుకున్నారనుకో చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మెయిన్‌గా పూజ రూమ్‌లో లేకపోతే కడప పైన ఇలాంటి ముగ్గులు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో, ఈ స్టెన్సిల్స్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో 8 ప్రొడక్ట్ ఇచ్చారు. బట్ ఒక్కొక్క ప్రొడక్టే 2 ఇచ్చారనమాట. అద్దా ఎందుకని తెలియదు. నేనది గమనించుకోలేదేమో ఆర్డర్ పెట్టేటప్పుడు. మొత్తం ఇలా 2 ఇస్తారు. సో, 4 డిజైన్సే ఉంటుంది. దానికి బదులు వేరే వేరే డిజైన్ ఇచ్చునుంటే ఇంకా బాగునున్ను అని అనిపించింది. 2 ఒకే డిజైన్ పెట్టుకొని ఏం చేస్తాం? అదే ఇంకా ఎక్కువ డిజైన్ ఉండుంటే ఇంకా బాగునుంటుంది కదా! అని కూడా అనిపించింది. ఇవి కూడా మంచి క్వాలిటీలో వచ్చింది. చాలా ఈజీగా రంగోలీని ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇలా కలర్స్ సెపరేట్‌గా వేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా! కానీ ఇది ఒక్క ప్రొడక్ట్ ఉంటే మనకి కలర్స్ ఎన్ని రకాలుగా అన్నా మార్చుకోవచ్చు. మనకి నచ్చిన కలర్స్ అవసరం లేదు అనుకుంటే వైట్ రంగోలీతో కూడా సరిపెట్టుకోవచ్చనమాట. ఎలా వేసినా ముగ్గైతే చూడడానికి చాలా అందంగా ఉంది. ఏదో ప్రింట్ వేసినట్టుందనమాట. సో, చాలా బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది. బట్ ఎక్కువ డిజైన్ ఇచ్చినుంటే ఇంకా మంచిగా ఉండుంటుంది అని కూడా అనిపించింది. దీంతో పాటు అంటే ఈ లింక్‌తో పాటు ఇంకొక లింక్ కూడా పెడతాను. ఎక్కువ డిజైన్స్ ఉండేలాగా స్టెన్సిల్స్ చూసి నేను లింక్ పెడతాను. దాన్ని కూడా ట్రై చేయండి. ఏది నచ్చితే దాన్ని ఉంచుకుని నచ్చంది రిటర్న్ పెట్టేవచ్చు కదా! సో, నాకైతే మెయిన్‌గా పాదాలు ఎంత బాగా వచ్చిందో అవి చూడడానికి చాలా అందంగా ఉంది. సో, పాదాలు మనం బేసిక్‌గా గుమ్మం పైన వేసుకుంటూ ఉంటాం కదా! సో, చాలా బావుంటుంది డైలీగా పెట్టుకుంటే కూడా. రంగోలీ స్టెన్సిల్స్‌ని నేను 118 రూపీస్‌కి తీసుకున్నాను. సో, మీరు కూడా కావాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేసుకొని తీసుకునేయండి. ఆ తర్వాత గుమ్మం తోరణం.
మనకి గుమ్మానికి అలంకరించాలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా. అది కూడా సొంత ఇల్లు అయితే ఇక డెకరేషన్లు చేస్తూనే ఉంటాం. ఓపిక తగ్గేంత వరకు డెకరేషన్లు చేసుకుంటూ ఉంటాం. అలాగని రెంటెడ్ హౌస్ కంతా మనం డెకరేషన్ చేయమని కాదు, ఎక్కువ ఇష్టంగా చేసుకునేది సొంత ఇల్లుకి కదా. సో అలా చెప్పనొస్తున్నాను. మెయిన్ గా గుమ్మానికి ఇలాంటి తోరణం కట్టాలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అది పండగల టైంలో అలాంటప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అలంకరించాలి అని ఆర్వంగా ఉంటుంది. సో కొంచెం ట్రెడిషనల్ గా ఉంటే బాగున్ను అని చెప్పేసి ఈ తోరణం అయితే తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీలో వచ్చింది. కలర్ఫుల్ గా ఉంది. మొత్తమే మిర్రర్ వర్క్, బీడ్స్ వర్క్ ఉంది. ఇక హ్యాంగింగ్ కోసం లుకింగ్ గా ఉండడానికి టాసిల్స్ యూస్ చేశారు. అవి ఇంకా అందంగా ఉందన్నమాట. దాని ప్రైస్ వచ్చేసి నేను కొనేటప్పుడు 287 రూపీస్ కే కొన్నాను. సో మంచి క్వాలిటీలో వచ్చింది. కావాలి అని అనుకుంటే కొనుక్కోవచ్చు, నో డౌట్ అన్నమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్, మనం తలస్నానం చేసినప్పుడు లేకపోతే ఫ్రైడేస్ టైంలలో దేవుడికి ధూపం వేస్తూ ఉంటాం కదా. ఇలా క్లోజ్డ్ లిడ్ ఉంటే బాగున్ను అని అనిపించింది. ఎందుకంటే గెరెట్ ఓపెన్ లో ఉంటే నిప్పు రవ్వలు పైకి ఎగురుతూ ఉంటుంది. సో అది కొంచెం డేంజరస్. సో అందుకనేసి ఇలా లిడ్ క్లోజ్ చేసేలాగా లిడ్ ఉంటే బాగున్ను అని అనిపించింది. దానికోసమే వెతికి వెతికి ఈ ప్రోడక్ట్ అయితే కొన్నాను. ఇది ఓన్లీ ధూపం వేసుకోవడానికి మాత్రమే కాకుండా ఇందులో మనం క్యాండిల్ లేకపోతే దీపం పెట్టి నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో అలా పెట్టేసామనుకో చాలా మంచి లుక్ ఇస్తుంది. లిడ్కి ఇచ్చిన డిజైన్ మొత్తం మనకి అలా బ్రైట్ గా కనబడితే ఇంకా అందంగా ఉంటుంది. అలా కూడా యూస్ చేసుకోవచ్చు, ధూపం వేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉంది. దీన్ని హ్యాండిల్ చేయడానికి కోసం వుడ్ లో ఇచ్చారు, మిగతా అన్ని మెటల్ అన్నమాట. దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. దాని లింక్ కూడా యాడ్ చేస్తాను. దాన్ని నేను 229 రూపీస్ కి కొన్నాను. మీకు కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్ అయితే చూద్దాము. ఇవి డెకరేషన్ కోసమే నేను చూస్ చేశాను. మీరు ఎలాగైనా వాడుకోవచ్చు అనమాట. ఇందులో మనం క్యాండిల్ ఆర్ దీపం పెట్టేసి అలా ఎక్కడన్నా సీలకి తగిలించేసామనుకో ఇల్లు మొత్తం ఈ డిజైన్ తో అలా నింపేస్తుంది అన్నమాట. ఎక్సలెంట్ గా ఉంటుంది. సో అందుకోసమే దీన్ని సెలెక్ట్ చేశాను. ఇది క్వాలిటీ ఎలా వస్తుందో ఏమో అని కూడా కొంచెం డౌట్ గా ఉన్నింది. నాలాగా మీకు డౌట్ ఉంటే అస్సలు డౌట్ వద్దు, చాలా మంచి క్వాలిటీలో వచ్చింది. ఇంత మంచి క్వాలిటీలో వస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుందబ్బా. దీన్ని స్పేస్ ఉండి మనం గోడకి తగిలించిన, పూజ రూమ్ లో తగిలించిన చాలా మంచి లుక్ ఇస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా దీపం పెట్టడానికి లిడ్ తో అటాచ్ గా అలా దీపం హ్యాండిల్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంటుంది. ఇందులో క్యాండిల్ లేకపోతే దీపం పెట్టి మనం ఒక చోటున మాటించామంటే మంచి డిజైన్ ఇచ్చింది. క్వాలిటీ చూడండి, మీకే అర్థమైపోతుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా మంచిగా ఉంది. దీని ప్రైస్ ఇంతే మాత్రం ఇంతేనా అని అనిపిస్తుంది. 287 రూపీస్ కే నేను కొన్నాను. నేను చెప్పే ప్రైసెస్ అన్ని నేను కొన్నప్పుడు ఉన్న ప్రైసెస్ అన్నమాట. అది ఇంక్రీస్ అయి ఉండొచ్చు, డిక్రీస్ అయి ఉండొచ్చు. సో ఒక్కసారి లింక్ క్లిక్ చేసి చూడండి. మీకు సాటిస్ఫైడ్ అయితే కొనిపెట్టుకోండి, లేకపోతే డబ్బులు తక్కువైనప్పుడు కొనిపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్, నాకు చిన్న చిన్న దీపాలు అంటే చాలా ఇష్టము. సో ఈ దీపాలని నేను చాలా రోజులుగా విష్ లిస్ట్ లో పెట్టి ఉంచిన దీపాలు అనమాట. ఎలా వస్తుందో ఏమో అని డౌట్ తోనే నేను చాలా రోజులుగా పూజ వస్తువులు ఏది కొనలేదు. సో ఈ రోజు అయితే ఫైనల్ గా ఆర్డర్ పెట్టాను. చాలా మంచి క్వాలిటీలో వచ్చింది. బట్ చిన్న డ్యామేజ్ కూడా దాంతో పాటు వచ్చింది అనమాట. ఇలా బొక్క పడిపోయింది. ఓపెన్ చేసిన వెంటనే సూపర్ గా వచ్చింది రబ్బా. మన ఎక్స్పెక్టేషన్ కి ఏ మాత్రం తీసిపోలేదు అని అనుకున్న క్షణమే నాకు ఆ బొక్క కళ్ళ మీద కనబడిపోయింది అనమాట. సో ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. చాలా మంచి క్వాలిటీలో ఉంది. బట్ మీకు ఇలానే డ్యామేజ్ రావచ్చు అనేం లేదు కదా. సో మీరు ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి. మంచి క్వాలిటీలో ఉంది దీపాలు. మీకు ఒక మంచి ప్రోడక్ట్ దొరకచ్చు. సో కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేసి తీసుకోండి. దీపాలు అయితే నేను 195 రూపీస్ కి కొన్నాను. ఓకే, వర్త్ అని అనిపించింది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏంట్రా ఇది మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ లాగే లేదు అని కొంచెం కన్ఫ్యూషన్ అయింది. విత్ ఇన్ సెకండ్ లోనే ఓహో అని రియలైజ్ అయ్యాను, నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్టే. సో ఇలా పంపించడం వల్ల కొంచెం కన్ఫ్యూషన్ అయ్యాను అన్నమాట. ఇందులో కూడా క్వాలిటీ అంతా చాలా బాగుంది. బట్ డ్యామేజ్ ఉంది. ఎడ్జ్లలో కొంచెం వుడ్ ఊడిపోయినట్లు అని అనిపించింది. అదొక్కటి ఊడిపోకుండా ఉనుంటే మంచిగా అనిపించుంటుంది. ప్యాకింగ్ అంతా కూడా మంచిగానే చేసి ఇచ్చారు. బట్ అది ఎలా డ్యామేజ్ అయిందో ఏమో, మరి చిన్నగా డ్యామేజ్ అయింది ఎడ్జ్లలో 2 చోట్ల. సో అదొక్కటే డిసప్పాయింట్మెంట్. సెట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉనింది, ఇలా ఎలా చేయాలి రబ్బా అనేసి. ఆ తర్వాత నిదానంగా ఆలోచించి చేస్తే చాలా ఈజీగా కూడా అనిపించింది. పూజా మందిర్
చాలా మంచిగా ఉంది. 487 రూపీస్‌కి కొన్నాను. సూపర్ వర్త్ అని అనిపించింది. మీకు పూజ చేయడానికి అస్సలు ప్లేస్ లేదు అని అనుకుంటే వెంటనే కొనిపెట్టుకోవచ్చు. జస్ట్ అలా గోడకి మాటిచ్చేసి పూజ చేసుకోవచ్చనమాట. చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఫుల్ వైరల్ అవుతున్న హెన్నా ఇంజెక్షన్. నార్మల్‌గా మనకి కోన్ పెట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. బట్ డిజైన్ పెట్టుకోవడం తెలియకుండా మనము పోనీలే అని చెప్పేసి గోరింటాకులు అలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, ఈ ఇంజెక్షన్ ఉంటే ఎలాంటి డిజైన్ అయినా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఫస్ట్‌లో నాకు కూడా కొంచెం ఒక 2, 3 డాట్స్ పెట్టేటప్పుడు ఏంట్రా ఇది బుడింగ్ బుడింగ్ అని పడిపోతుంది చుక్కలో అని అనిపించింది. మళ్ళీ కంట్రోల్‌కొచ్చింది. ఇది క్లోజ్ చేసి పెట్టడానికి కూడా వాళ్ళే ఇలా రబ్బర్ టైప్‌లో ఇచ్చారు. సో, మంచిగా ఉంది. లీక్ అవ్వదు. ఇక దీన్ని ఒక హాఫ్ అన్ అవరే ఉంచుకున్నాను. సూపర్‌గా ఉంది. మెయిన్‌గా చెప్పాల్సింది దీని స్మెల్. మనం రోడ్డు సైడ్‌లలో వెళ్తూ ఉంటే అచ్చు పెడతారు కదా! కోన్ అచ్చు. సేమ్ అదే స్మెల్ అన్నమాట. ఎక్సలెంట్‌గా ఉంది. లాంగ్ లాస్టింగ్‌గా ఉంది. నేను పెట్టుకుని 5, 6 రోజులు అవుతుంది. ఇంకా కూడా నా చేతిలో కోన్ ఉందన్నమాట. ఆ తర్వాత మనకి నార్మల్ కోన్ రిమూవ్ అయ్యేటప్పుడు ఒక మారి తోలు లేసిపోయినట్టు ఉంటుంది కదా! అలాగంతా ఏమీ లేదు. అసలు కోన్ రిమూవ్ అయ్యేదే తెలియదన్నమాట. సో, అంత మంచిగా ఉంది. హాఫ్ అన్ అవర్ పెట్టుకొని ఉంచుకుని ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత ఎంత డార్క్‌గా ఉందో చూడండి. చాలా సూపర్‌గా ఉంది. చాలా మంచిగా ఉంది. సో, గోర్లుకి కూడా ఇలా పెట్టుకోవచ్చంట. ఇది మాత్రం కన్ను మూసుకొని కొనుక్కునేయండి. మెయిన్‌గా పెళ్ళికొడుకుకి, డాన్స్ వేసే పిల్లలకి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్‌స్టంట్‌గా ఇది రిజల్ట్ ఇస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంట్రా మనం ఆర్డర్ పెట్టిన దాంట్లో థర్మాకోల్ ఇచ్చి పంపించేశారు అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇవి వచ్చేసి కొంచెం లేట్‌గా రిసీవ్ అయింది కాబట్టి దీన్ని సెపరేట్‌గా వీడియో తీయాల్సొచ్చింది. సో, ఇలానే చూపించేస్తాను. ఇవి మనం తులసి చెట్టు దగ్గర దీపం పెడితే అస్తమానం దీపం ఆరిపోతూ ఉంటుంది కదా! సో, అలా ఆరిపోకుండా ఉండడాని కోసం ఈ దీపం అయితే కొనుక్కున్నాను. మంచి క్వాలిటీలో వచ్చింది నిజంగానే. చాలా బాగుంది. ఇవి నేను జస్ట్ 234 రూపీస్‌కే కొన్నాను. సూపర్‌గా ఉంది. దీపం కొంచెం చిన్న సైజు బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కావాలి అని అనుకుంటే వెంటనే కొనిపెట్టుకునేయండి. క్లోజ్ చేయడానికి ఒక లిడ్ లాగా ఇచ్చారు కదా! అది ఫుల్ గ్లాస్ అన్నమాట. దాని సేఫ్టీగా ఉండడాని కోసమే ఇలా థర్మాకోల్ అన్ని పెట్టి చాలా సేఫ్టీగా పంపించారు. తులసి చెట్టు దగ్గరైనా పెట్టుకోవచ్చు ఈ దీపం. లేకపోతే పండగల టైంలో దేవుడి ముందర పెట్టినా కూడా చాలా అందంగా కనబడుతుంది. ఆ గ్లాస్ లిడ్ మూయకుండా కూడా మనకి ఇచ్చిన ఈ లిడ్‌ను కూడా మనం క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. దాంట్లో ఉండే స్టార్స్ డిజైన్ చాలా మంచిగా బ్రైట్‌గా రిఫ్లెక్షన్ ఇస్తుందన్నమాట. సో, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. మంచి క్వాలిటీలోనే వచ్చింది. ఎక్సలెంట్‌గా ఉంది. కావాలి అని అనుకుంటే వెంటనే కొనిపెట్టుకోండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్రతి ఒక్క దాని లింకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసి ఉంటాను. ఏ ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటారో డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేసి చూసి ప్రైస్ ఓకే అని అనిపిస్తే వెంటనే కొనిపెట్టుకోండి. దీంట్లో మీరు ప్రీపెయిడ్ చేశారనుకో ఇంకా మీకు రూ. 10, రూ. 20 తక్కువకే పడుతుంది. దానివల్ల నాకు ఎలాంటి లాభం అయితే ఉండవు. ప్రీపెయిడ్ చేసి కొనుక్కుంటే మీకే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. దానివల్ల నాకు ఎలాంటి కమిషను రాదు. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుందని చెప్తున్నాను. దానికి మించి ఎలాంటి చెడు అభిప్రాయమో, ఉద్దేశం ఎలాంటివి లేదన్నమాట. ఇక ఈ ప్రోడక్ట్‌ని నేను ఆర్డర్ పెట్టనే లేదు. నేను ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ వేరే అన్నమాట. స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడు. ఆ ప్రోడక్ట్‌ని ఆర్డర్ పెట్టాను. బట్ ఇది సంబంధమే లేకుండా వచ్చింది. సరే వచ్చిందన్న క్వాలిటీగా ఉందా అని చూస్తే అస్సలు క్వాలిటీ లేదన్నమాట. జస్ట్ అలా పట్టుకుంటే మొత్తం నలిగిపోయేలాగా ఉంది. సో, ఎందుకిలా చేసినారో ఇన్ని ప్రోడక్ట్‌లో అదొక్కటే రాంగ్ ప్రోడక్ట్ అన్నమాట. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి కూడా గుమ్మం తోరణమే. ఐ నో ఆల్రెడీ మీకిది తెలిసే ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాను. ఇవి చాలా నేచురల్‌గా వరితో చేసిన తోరణం అన్నమాట. ఫార్మర్స్‌ని ఎంత రెస్పెక్ట్ చేయాలి అని అనిపిస్తుందో ఇలాంటివన్నీ చూసినప్పుడు. మనం ఎక్కడ రైతుల్ని ఇలా మర్చిపోతామో అని చెప్పేసి ఇలాంటి తోరణాలు కూడా రెడీ చేసి ఇస్తున్నారు చూడు. వాళ్ళ శ్రమకే మనం ఇది తీసి గుమ్మం ముందర మాటించుకోవచ్చు అని అనిపించేస్తుంది. కొన్ని వరి అయితే కింద పడిపోయింది ఓపెన్ చేసేటప్పుడే. కానీ దీన్ని డిజైన్ చూడండి. వావ్! ఎక్సలెంట్‌గా ఉంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 స్టెప్పులు అల్లిన తర్వాత కింద మనకి డెకరేషన్ కోసం వరిని, నేచురల్ వరిని ఎలాంటి ఆర్టిఫిషియల్ కాదు.
ఫుల్ నేచురల్ అన్నమాట. సో నేచురల్ వరితో ఇలా అల్లి మనకి తోరణం లాగా డిజైన్ చేసి ఇచ్చారు. ఈ డిజైన్ చూసినప్పుడే ఈ తోరణం చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అని అనిపించింది. చాలా మంచి లుక్ ఇస్తుంది. చాలా మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంది. ఇది గుమ్మానికి మాటించినప్పుడు ఎంత మంచిగా ఉందో చూడు. ఎంత బాగుందో నాకైతే చాలా నేచురల్ గా చాలా బ్యూటిఫుల్ గా అని అనిపించింది. దీని కాస్ట్ కొంచెం ఎక్కువే. 485 రూపీస్ కి కొన్నాను. బట్ అందులో ఫార్మర్ కష్టం కనబడుతుంది కాబట్టి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని అనిపించింది. సో దీని ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అంతే, ప్రోడక్ట్లన్నీ చూసారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే షేర్ చేసేయండి. ఉంటాను, బాయ్.